పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త, దయచేసి యోహాను సువార్త 4వ అధ్యాయము. మనం కొద్దిసేపు ఆరాధనలోకి వెళ్ళకముందు దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయము మనమందరం కలిసి 24వ వచనాన్ని మనం చదువు. యోహాను సువార్త 4:24 అందరం కలిసి చదువుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మరొకసారి మనం చూద్దాం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. ప్రార్థన చేస్తాం. మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఈ సమయంలో మళ్ళీ మీ పిల్లలు మీ భాషలోకి వస్తున్నాము. మీరు వాళ్ళని ప్రేమించి చెందిన స్తోత్రాలు నైనా. యోహాను సువార్త 4:24 వచనం ద్వారా వేరే మాతో మాట్లాడండి. మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ఇప్పటికే మిమ్మల్ని ప్రేమించే ఆగ్రహంగా మీ బిడ్డలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా మీ ఏర్పాటు మీ చిత్తంలో ఎవరైతే ఉంటున్నారో వారిని నడిపించి మీరు మహింపదని విశ్వాసం మీ ప్రభుత్వం మెరుగుపరుస్తూ మహిమగణత స్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదవండి ఎవరైనా. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. 23వ వచనం కూడా మనం చూద్దాం. 23 అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడు వచ్చే ఉంది. చూడండి, తన్ను ఆరాధించువారు అట్టి వారే కావాలని తండ్రి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాల్లో మనం చూస్తే మన దేవుడు ఆత్మ అయిన దేవుడు, తర్వాత మన దేవుడు యథార్థవంతుడైన దేవుడు. అందుకే దేవుడిని ఆరాధించేవారు ఎలా ఆరాధించాలని కోరుతున్నారండి చెప్పండి. ఎలాగా? యథార్థముగా అట్టి వారే. చూడండి, అందుకే 23వ వచనంలో అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించకాలం వచ్చుతుంది. అది ఇప్పుడు వచ్చేది. తను ఆరాధించేవారు అట్టి వారే కావాలని తండ్రి. సో యథార్థముగా ఆత్మతో సత్యంతో మనం దేవుని ఆరాధించాలి. అంటే యథార్థంగా ఆరాధించండి అంటున్నాడంటే యథార్థంగా ఆరాధించట్లేదా? చూడండి, కొంతమంది ఎలా ఆరాధిస్తున్నారో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథం మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, మార్కు సువార్త 7 అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు వ్యర్థముగా. చాలు. ఎలా ఆరాధిస్తున్నారంటే జనాలు అంటే పెదాలతో, పైకి మాత్రమే. కొంతమంది చూడండి, చాలా పెద్ద పదాలు, అత్యున్నత సింహాసనమైన ఆసీన ఓ మా పరలోకపు తండ్రి, కానీ అది పెదాలతోనే. కానీ యథార్థమైన ఆరాధనది కాదు. చూడండి, యథార్థమైన ఆరాధన ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయములో నుండి వస్తుంది. కానీ వ్యర్థమైన ఆరాధన, కనపరుచుకున్న ఆరాధన ఎలా వస్తుందంటే పెదాల నుంచి వస్తుంది. సో మన దేవుడిని యథార్థంగా ఆరాధించాలి. ఎందుకు అంటే ఆయన యథార్థవంతుడు. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథం కీర్తన 18వ కీర్తనలోకి మనం వస్తే, కీర్తన గ్రంథం దయచేసి 18 ఈ మాట మనం జ్ఞాపం చేసుకుందాం. 30వ వచనాన్ని, కీర్తన గ్రంథం 18వ కీర్తన. దేవుడు యథార్థవంతుడు. చాలు. ఎలాంటి వాటి దేవుడు? ఇప్పుడు ఎందుకు మన దేవుని యథార్థంగా ఆరాధించాలంటే మన దేవుడు యథార్థవంతుడు.
మీకు తెలుసా దేవుడు మనం సృష్టించింది ఎలా సృష్టించాడు అంటే, చూడండి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించని గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు ఎలా చేశాడు మనం చెప్పండి. నిజానికి దేవుడు ఆదామును చేసినప్పుడు దేవుడు ఎలా చేశాడంటే యథార్థంగానే చేశాడు. ఎందుకు అంటే తన్ను ఆరాధించువారు యథార్థముగా ఆత్మతో సత్యంతో ఆరాధించాలి కనుక దేవుడు మానవుని ఎలా చేశాడంటే యథార్థంగానే చేశాడు. కానీ మనిషి వివిధమైన తంత్రాలు కల్పించుకుని, చూడండి ఏదో ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది గుడ్డిగా ఆరాధించేవారు కూడా ఉన్నారు. అపొస్తలుల కార్యాలను చూస్తే పౌలు అంటాడు, మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు అంటాడు. అంటే కొంతమంది గుడ్డిగా ఆరాధిస్తున్నారు, ఏం ఆరాధిస్తున్నారు వారికే తెలియదు. కానీ మన దేవుడు ఎవరంటే యథార్థవంతుడు. చూడండి, యథార్థంగా దేవుని ఆరాధించడం అవసరం. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను, వారు యథార్థముగా దేవుని ఆరాధించారు. మన టైం కూడా మరి త్వరగా ముగించుకుని నేను కూడా వెళ్ళాలి. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథం యెషయా గ్రంథం దగ్గరికి వద్దాం. దేవుని యథార్థంగా ఆరాధించిన ఒక 5 వ్యక్తులు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి భాగం దగ్గరికి మనం వస్తాం. యెషయా గ్రంథం దయచేసి మరి 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం, మొట్టమొదటి యథార్థవంతుడు ఎవరు అనేది విజ్ఞాపం చేస్తే మన భాగంలో యెహోవా యథార్థ హృదయుడిదై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో. సో మొదటి వ్యక్తి యథార్థవంతుడు ఎవరు అంటే హిజ్కియా మనం చూస్తే కనుక తన జీవితంలో ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? నేను యథార్థంగా జీవించానని ఎవరితో చెప్తున్నాడు? డైరెక్ట్గా దేవుడితో చెప్తున్నాడు. మనం కనుక ఒక దేవుడు మనతో మాట్లాడు, అయ్యా నీకు తెలుసుగా నేను ఎంత యథార్థంగా ఉన్నానంటే ఆయన అంటే నోర్మే పోయిన వారం అంతా తప్పిపోయావు, నాకు ఇష్టం లేని చేసావు, నాకు ఇష్టం కానీ చూశారు. మన వల్ల చెప్పలేము. కానీ సాక్షాత్తు దేవుడిని హిజ్కియా అన్నాడు, నేను యథార్థవంతుడు. మరి ఈ హిజ్కియా ఆరాధించాడంటే ఆరాధించాడు. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథం ఇదే అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం. ఈ సమయంలో మరి 19వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. చాలు. మొట్టమొదటి యథార్థవంతుని ఆరాధన ఎవరు అంటే హిజ్కియా. దేన్ని బట్టి ఆరాధిస్తున్నాడంటే, అయ్యా నన్ను సజీవులుగా ఉంచావు అందుకు ఆరాధిస్తాను. చూడండి, ఈరోజు నేను అంటాను మనం అందరం దేవుని ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు అసలు ఈ రోజు వరకు దేవుడు మనకు అనుకరించి మనకు జీవం ఇచ్చాడు, అది చాలు. ఇంకా కొత్త ప్రత్యేకమైన వేరే అంశాలు చాలా ఉన్నప్పటికీ కూడా అసలు మొట్టమొదట మనం ఉదయం లేవటం కానీ దేవుని ఆరాధించేసిన మొదటి విషయం ఏంటంటే ఈరోజు నన్ను సజీవులుగా ఉంచి. ఎంతోమంది మనకంటే బలవంతులు, జ్ఞానులు, చదువుకున్నవారు, డబ్బున్నవారు, ఐశ్వర్యవంతులు, అందమైన వారు ఎంతోమంది ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఒక్క సెకండ్కి 4 చనిపోతున్నారు ప్రపంచంలో. ఒక్క సెకండ్కి. ఇప్పుడు మనం మాట్లాడలో కనీసం 50,000 మంది చచ్చిపెట్టారు స్టార్ట్ చేసినప్పుడు. మరి ఆ 50,000 మందిలో మనం లేవు. ఈరోజు దేవుడు మనల్ని సజీవుడిగా కాపాడాడు. రెండవది, సజీవం అంటే ఏంటంటే ఒకప్పుడు మనం పాపం చేత చచ్చిపోయినవారు, మృతులు మనం. అలాంటి మనలను ఆయన ఆత్మతో తిరిగి జీవింపజేశాడు. ఇది ఆత్మీయమైన జీవం కూడా. అంటే యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే యోహాను సువార్త 10లో అన్నాడు, 10వ వచనంలో, గొర్రెలకు జీవం ఇవ్వటానికి, సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి నేను వచ్చాను. నశించిపోతున్న మనల్ని, ఆత్మీయంగా చనిపోయిన మనల్ని తన జీవంతో నింపడానికి కొరకై యేసు ఈ లోకానికి వచ్చి తన జీవాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనం సజీవులు. కాబట్టి దాన్ని బట్టి దేవుని మనం ఆరాధించాలి. ఎందుకంటే ప్రభా నన్ను సజీవుడిగా నీవు చేసి. సో హిజ్కియా వల్ల మనం ఆరాధించాలి సజీవులమైన కారణాన్ని బట్టి. రెండవది, యథార్థవంతుడిగా జీవించిన రెండో వ్యక్తి ఎవరు అంటే,
చూడండి దేవుని వాక్యం నుంచి కీర్తన గ్రంథం దయచేసి 26వ కీర్తన గ్రంథం దయచేసి 26వ కీర్తన. రెండవ యథార్థవంతుడు ఎవరు? ఇక్కడ మనం చూస్తాం. చదవండి మొదటి వచనం. యెహోవా నేను యథార్థవంతుడనై. రెండో వ్యక్తి ఎవరండి చెప్పండి? దావీదు. ఈ కీర్తన ఎవరు రాశారు? పైన చూడండి, దావీదు కీర్తన అనేది మనం చూస్తూ ఉంటున్నాం. రెండోది, యథార్థవంతుడిగా జీవించిన వ్యక్తి భూమి మీద ఎవరు అంటే మొట్టమొదటి హిజ్కియా యథార్థవంతుడు. మనం చూస్తున్నాం 38:3 వచనంలో. రెండవ వ్యక్తి ఎవరు అంటే చెప్పండి, దావీదు యథార్థవంతుడు. ఇప్పుడు దావీదు ఆరాధించడం, ఎస్, చాలా కారణాలే ఉన్నాయి. ఒక కారణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, Psalm 68 కీర్తన గ్రంథం దయచేసి 68వ కీర్తన 19వ వచనం మనం చూస్తాం. ప్రభువు స్తుతి నందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. చూడండి, ప్రభువు స్తుతి నందును గాక, ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు దావీదు. ఎందుకయ్యా దావీదు నువ్వు ఆరాధిస్తున్నా యథార్థవంతుడిగా ఉండి అంటే ఆయన ఒకే మాట అంటున్నాడు, ఆయన నా భారాన్ని భరించాడు. చూడండి, ఒకప్పుడు మనము అనేకమైన భారాల కింద ఉన్నాం. బైబిల్ చెప్తా ఉంది ఎన్ని రకాల భారాలు అంటే, ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనంలో పాప భారం కింద ఉన్నాం మనం ఒకప్పుడు. ఆదికాండం. మరి యెహోవా సొదొమలో గొర్రెలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమై. చాలు, ఎందుకంటే ఏ భారం కింద ఉన్నా మనం చెప్పండి, పాప భారం. అందుకే ఈ లోకంకి వచ్చినప్పుడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, ఒకప్పుడు పాప భారంతో జీవిస్తున్న మనలను ఆయన పాప భారము నుంచి ఆయన విడిపించాడు. ఇలా మనం చూస్తే ఆయన అనేకమైన భారాలు ఉన్నాయి. యోబు గ్రంథం 23:1 వ్యాధి భారం అంటాడు. యోబు గ్రంథం 23:1 ఏ భారం కింద ఉన్నా ఒకప్పుడు అంటే నా మూలుగు నా వ్యాధి కంటే భారముగా ఉంది. ఇంకా చెప్పాలంటే సామెతలు 16:3 పనుల భారం కింద ఉన్న ఒకప్పుడు మనం. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో నీ పనుల భారం. ఏ భారం అంటే చెప్పండి, పనుల భారాలు, వ్యాధి భారాలు, పాప భారం, అపరాధ భారం అన్నాడు. యెషయా గ్రంథం 20వ అధ్యాయము బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 20. యెషయా గ్రంథం 24 అనుకుంటే 24 దయచేసి 20 వచ్చిన మధ్య భాగంలో దాని అపరాధం దాని మీద భారముగా. ఎన్ని భారాలు ఉన్నాయి చూడండి మన కింద. వీటన్నిటికంటే మించింది ఏంటంటే శత్రువు భారం. నిర్గమకాండం 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే నిర్గమకాండం వారి మీద పెట్టిన భారముల్లో ఇది శత్రువు భారం. చూడండి, ఎన్ని భారాల కింద ఒకప్పుడు మనం ఉన్నాం. ఇప్పుడు దావీదు అంటాడు కీర్తనకారుడు, ఇప్పుడు నేను దేవుని ఆరాధిస్తాను. ఎందుకంటే ఆయన నా పాప భారాన్ని మోసాడు, ఆయన నా వ్యాధి భారాన్ని తీసేశాడు, ఆయన నా పనుల భారాన్ని తీసివేశాడు, ఆయన అపరాధ భారాన్ని తీసివేశాడు, ఆయన నా శత్రు భారం సాతాను భారము కింద మనము ఒకప్పుడు బంధించబడ్డాడు. ఆ బంధకాల నుంచి ఆయన మనలో అందుకే గొప్ప బరువుల నుంచి విడిపించామంటాడు. ఇదే కీర్తనకారుడు. కీర్తన గ్రంథంలో ఏమంటాడంటే గొప్ప బరువు, గొప్ప భారాల నుంచి నువ్వు మమ్మల్ని విడిపించావయ్యా అని ఆరాధించే వ్యక్తులుగా కూడా మరి కీర్తనకారుడు ఉన్నట్టు మనం చూస్తాం. 66వ కీర్తన దయచేసి మనం చూస్తే 66:11 నీవు బందీ గృహంలో మమ్మల్ని ఉంచదివి, మాట అన్నుడి మీద గొప్ప భారమును పెట్టేదివి. ఆ భారాలన్నిటిలోంచి ఆయన మనకి ఏం చేశాడు చెప్పండి, సమృద్ధైన విడుదల. ఒకప్పుడు మన పాపాన్ని బట్టి మనం ఆ భారాన్ని మోసాం. దేవునికి స్తోత్రాలు. ఈరోజు ప్రభువా నేను కూడా దావీదు వలె యథార్థంగా ఆరాధిస్తాను, ఎందుకంటే ఆయన నా పాప భారాన్ని భరించాడు. మొట్టమొదట ఎవరు యథార్థవంతుడంటే హిజ్కియా. ఎందుకు ఆరాధిస్తున్నాడు? సజీవుడిగా ఉన్నాడు కాబట్టి. రెండోది ఎవరు ఆరాధిస్తున్నాడు? దావీదు. ఎందుకు? భారాన్ని భరించాడు కాబట్టి. మూడోది చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథం ఇక్కడ మనం చూస్తాం యెహోషాపాతు గురించి మనం చూస్తాం. దినవృత్తాంతాల
మరి రెండవ గ్రంథం 29వ అధ్యాయం రెండవ దినవృత్తాంతాలు 29:30 మనం చూస్తే దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి ఒక్క నిమిషం 29వ అధ్యాయం క్షమించండి 19వ అధ్యాయం 2 దినవృత్తాంతాలు 19లో ఈ సందర్భం మళ్ళీ ఒకసారి చదువుతాము. 19వ అధ్యాయం. యథార్థంగా ఉంటున్న మరొక వ్యక్తి ఎవరు అంటే 19:9 చదవండి. వారికి ఎలా ఆజ్ఞాపించను, యెహోవా యందు భయభక్తి గలవారై నమ్మకంతో యథార్థమైన మనస్సుతో మీరు ప్రవర్తింపవలను. అలాగే 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం మనం చూస్తే గనక 32 వచ్చింది చదవండి. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండెను. అయితే అప్పటికి ఇంకను జనులు తమ పితరుల దేవుని వెదుకుటకు తమ హృదయములను సిద్ధపరచుకొనలేదు. అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు. అతడు ఉన్న స్థలములను తీసివేయలేదు. ఇప్పుడు మనం చూస్తే ఈ భాగంలో అంటే 2వ దినవృత్తాంతాలు 19వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తూ ఉంటే ఇక్కడ మనకి యెహోషాపాతు గురించి ఈ మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. యెహోషాపాతు ఎలా ఉన్నాడంటే దేవుడి దృష్టిలో చెప్పండి ఎలా ఉన్నాడు, యథార్థంగా జీవించాడు. అందుకల్లా ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు 20వ అధ్యాయము 26వ వచనంలో ఆరాధన చేస్తూ ఉన్నాడు. 4వ దినమున వారు బెలాక లోయలో కూడి అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి ఏ లోయ అని చెప్పండి, బెరాక లోయ. అంటే అర్థం ఏంటంటే స్తుతి లేదా ఆశీర్వాదము అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మరి యెహోషాపాతు ఒక విధంగా చెప్పాలంటే యథార్థవంతుడిగా జీవించాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. అది 2 దినవృత్తాంతాల్లో మనం చూసాము 20వ అధ్యాయం. అంటే ఒక విధంగా యథార్థవంతుడైన యెహోషాపాతు ఎందుకు ఆరాధన చేస్తూ ఉన్నాడు అంటే వారికి ఇచ్చిన విజయం శత్రువుల మీద వారికి. ఇప్పుడు ఏం చేస్తారు, 4వ దినంలో వారు బెరాక లోయలో ఏం చేస్తున్నారు చెప్పండి, ఆరాధన చేస్తారు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన విజయాన్ని బట్టి కూడా మనం ఆరాధించాలి. సమృద్ధి అని కూడా చెప్పచ్చు. ప్రతి విధమైన సమృద్ధిని, ప్రతి విధమైన విజయాన్ని బట్టి మనం మన దేవుని ఆరాధించాలి. ఒక విధంగా హిజ్కియా ఆరాధిస్తున్నాడు, సజీవుడుగా ఉన్నాడు కాబట్టి. దావీదు ఆరాధిస్తున్నాడు. రెండోది దేన్ని బట్టి అంటే భారమును తీసివేశాడు కాబట్టి. మూడోది హిజ్కియా ఆరాధిస్తున్నాడు ఎందుకంటే గొప్ప విజయం. క్షమించండి, యెహోషాపాతు మూడో వ్యక్తిగా ఆరాధిస్తున్నాడు. తన తండ్రి లేక తను కూడా ఎలా జీవించాడండి, యథార్థంగా జీవించాడు. మనం చూస్తే తన తండ్రి లేక తను ఎలా జీవించాడు, యథార్థవంతుడిగా జీవించాడు. అదే వచ్చి మనం చూసాం కదా. అతడు యెహోవా దృష్టికి 32వ వచనంలో 20:32 వచనంలో ఎలా జీవించాడండి, యథార్థంగా జీవించాడు. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకుంటే యెహోషాపాతు వల్ల మనం కూడా యథార్థంగా జీవించి దేన్ని బట్టి ఆరాధించాలంటే దేవుడు మనకి ఇచ్చే విజయం. కాబట్టి మన జీవితంలో అనేకమైన విజయాలు ఆయన మనకి ఇచ్చాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైన సిలువు మీద సాతాను మీద మనకు గొప్ప విజయాన్ని దాన్ని బట్టి ఆరాధించాలి. ఇంకొక 2 సందర్భాలు చూసి మనం ఆరాధన చేస్తాం. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు ఎలాంటి వాడు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు. ఎలాంటి వాడు యోబు అండి? యోబు యథార్థవంతుడు. ఏమైనా ఆరాధిస్తున్నాడు చూడండి. 21వ వచనం మనం చూస్తాం. నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చిందని దిగంబరిని అక్కడ తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి. చూడండి, ఇప్పుడు యోబు ఆరాధన ఏంటంటే
దేవుడు తన జీవితంలో ఏమి చేసినా దాన్ని బట్టి, దేవుడు ఏమి ఇచ్చినా, దేవుడు ఏం తీసుకున్నా, అంటే ఒక మాటలో మన భాషలో చెప్పండి, అన్ని పరిస్థితుల్లో యోబు ఆరాధిస్తాం. మనం ఏంటంటే కృతజ్ఞత కూడికి ఎప్పుడు పెట్టుకుంటామంటే, మనం మంచి జరిగితే, పాస్ అయితే, ఉద్యోగం వస్తే, పెళ్లి సంబంధం కుదిరితే, నీకు అన్ని రకరకాలమైన శుభ సందర్భాలు, రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారు అని కృతజ్ఞత కూడికి ఎవరు పెట్టుకుంటారంటే ఎవరు పెట్టుకోరు. మా ఆయనకి జ్వరం వచ్చింది, చచ్చిపోయేటట్టున్నాడు, కృతజ్ఞత పెట్టుకుంటామంటే ఎవరు పెట్టుకోరు. అంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు, నష్టాలు, వ్యాధుల్లో, బాధలు, 10 మంది బిడ్డలు చనిపోతే మన గుండె పగిలిపోద్ది. కానీ యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు. ఎంత యథార్థవంతుడు అంటే ప్రాణం పోయిన యథార్థత వదలడంట యోబు. యోబు గ్రంథం దయచేసి 27వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 27 verse 5. యోబు గ్రంథం 27:5 చూడండి. ఏమి రాస్తాడంటే, మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రం ఒప్పుకొను, మరణము వరకు నేను ఎంత మాత్రం యథార్థతను. అందుకని దేవుడు ఏం కోరుతున్నాడు భూమి మీద అంటే, యథార్థంగా ఆరాధించండి. ఒక హిజ్కియా వల్ల యథార్థంగా ఆరాధిద్దాం, ఒక దావీదు వల్ల యథార్థంగా ఆరాధిద్దాం, ఒక యెహోషాపాతు వల్ల యథార్థంగా ఆరాధిద్దాం, ఒక యోబు వల్లే. ఇప్పుడు మనం నాకు చదివిన భాగం దగ్గర దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 34 మనం చూద్దాం. 2వ దినవృత్తాంతం 29:34. యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహన బలి పశువులన్నిటినీ వారి సహోదరులకు లేవీయులు వారికి సహాయం చేసిరి. తమను ప్రతిష్ఠించుకొనుటయందు యాజకుల కంటే లేవీయులు యథార్థ హృదయమై ఉండురి. చదవండి. ఈ కార్యము 36 వచ్చింది. ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దాన్ని చూచి హిజ్కియాయు జనులందరూ సంతోషించారు. ఇప్పుడు 30 వచ్చు. దావీదును దీర్ఘదర్శి ఆసాపు రచించిన శ్లోకం ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయు అధిపతులకు లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రము పాడి తలవంచి ఆరాధించింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటే, ఇక్కడ ఒక హిజ్కియా, తర్వాత అధిపతులు, లేవీయులు అందరూ కూడా ఆరాధించేది. ఇక్కడ చాలా చోట్ల మాట రాశాడు, ఆరాధించేది. స్తుతి ఆరాధన ఆరంభం 27 చివరిలో, తర్వాత 28లో కూడా సర్వ సమాజం ఆరాధిస్తున్నారు. తర్వాత 29 తమ తలల వంచి ఆరాధించరి. 30వ వచనం స్తోత్రములు పాడి ఆరాధించరు. ఎందుకు ఆరాధించారు? లేవీయులందరూ, లేవీయులు యథార్థంగా జీవించారంట. ఇక్కడ మనం చూస్తాం 34 చివరిలో లేవీయులు యథార్థవంతులై. మరి ఈ లేవీయులు ఎందుకు ఆరాధిస్తున్నారు అంటే, దేవుడు చేసిన కార్యాలను బట్టి. తిరిగి మళ్ళా మందిరము ఓపెన్ అవ్వటం, తిరిగి మళ్ళా అనుదిన బలి నైవేద్యాలు ప్రారంభించబడటము, దేవుడు మరి సిద్ధపరిచిన ప్రతి దానిని బట్టి. అదే 36 వచ్చిన మనం చూసాం. దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి, అంటే దేవుడు చేసే కార్యాలు, దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారాలు. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ప్రతి దాన్ని బట్టి దేవుడు మనం ఏం చేయాలి చెప్పండి? కాబట్టి ఉదయం దేవుని మందిరం దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు ఎన్నో చేశాడు. వీటన్నిటిని బట్టి మనం దేవుని ఆరాధించాలి. భద్రమైన మనం లేచినప్పుడు ఒక పాట పాడతాం. రండి, పాటలు పాడాలండి. ఆరాధనలకు యోగ్యుడు. వచ్చా పాట? 58. మొదటి వచ్చిన చివరి వచ్చిన
పాట సంఖ్య 58 పల్లవి మొదటి చరణం చివరి చరణం. దయచేసి అందరం లేచి నిలబడదాం. గట్టిగా చెప్పండి. మొదటి వచ్చిన చివరి వచ్చిన మొదటి వచ్చిన చివరి వచ్చిన ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు. ప్రభు యేసునే పూజింతును, ప్రభు యేసునే పూజింతును, మనసారని కీర్తింతును, మనసారని కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. భరించితివి నా రోగములను, భరించితివి నా వ్యసనములను, భరించితివి నా రోగములను, భరించితివి నా వ్యసనములను, కరిగితివి నా కలువరికి, కరిగితివి నా కలువరికి, పరిహారించితివి పాప శిక్షం, పరిహారించితివి పాప శిక్షం. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి, నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి. నా శాపమును చూపించితివి, నా శాపమును చూపించితివి, నీ శాంతముతో క్షమించితివి, నీ శాంతముతో క్షమించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు. ప్రభు యేసుని పూజింతును, ప్రభు యేసుని పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. తెలుసుకుంటోండి. ఒక వెలుగులో ఒక సహోదరు ఒక సహోదరి ఆరాధన చేస్తారు. చేశాడు పరిశుద్ధ